అనితమ్మ గారికి అమ్మగారికి ఏంటంటే శాఖాపరమైన సబ్జెక్ట్ ఆమె నిల్. సో ఆ సబ్జెక్ట్ లేనప్పుడే సినిమాలో ఉన్న యాక్షన్సో డైలాగ్స్లో తీసుకొచ్చి మాట్లాడి పబ్బం గడుపుతున్నారే తప్ప ఆమె నిజంగా తన శాఖలో ఏం జరుగుతుందని ఏ రోజన్నా రివ్యూ చూసారా? బాధితులకి లా అండ్ ఆర్డర్ ప్రకారం బాధితులకి ఎప్పుడైనా న్యాయం చేసి వారిని వెళ్ళి పరామర్శించడం కానీ, ఆ శాఖలో మరి క్రైమ్ రేట్ని తగ్గించడం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఏ రోజైనా ఒక రివ్యూ పెట్టడం మనం చూసామా? సో ఆమెకి సబ్జెక్ట్ లేదు కాబట్టే ఇటువంటి విషయాల గురించి ఆమె అంత పెద్దల సభలో చర్చిస్తుంది. నిజంగా అనితమ్మ గారికి ఆమె కొడుకు మరి ఏ అర్హత ఉందని చెప్పి ఒక షిప్పింగ్ కంపెనీకి అడిషనల్ డైరెక్టర్గా మరి నియమింపబడ్డాడు. ఈమె హోంశాఖ మంత్రి అయిన తర్వాత 2024 నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె ఆర్థిక స్థితిగతులు కానీ, వారి కుటుంబ నేపథ్యం కానీ, వారి కుటుంబ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఎలా మారింది? ఇటువంటి అన్ని ఎలివేషన్స్ ఇచ్చి ఎంతప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారినో, వైసీపీ కార్యకర్తల్లో, వైసీపీ నాయకులను టార్గెట్ చేసి ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర మెప్పు పొందుకొని ఆమె ఆ సంపద సృష్టించుకుంటుంది.